ఈ దినము ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన అంశము ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్, ఏ గాడ్ సెంటర్డ్ ఐడెంటిటీ ఫర్ విమెన్. క్రీస్తు నిండినటువంటి గుర్తింపు కలిగిన స్త్రీలుగా మనము ఉండాలంటే మనము ఏం చేయాలి? ఈ దినము వాక్యపు వెలుగులో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాము. ఈ యొక్క వాక్య భాగము కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకోబడింది. ఈ యొక్క కీర్తనకు రచయిత దావీదు భక్తుడు. ఈ కీర్తనలను ఆయన రచించేటప్పుడు ఆయన ఎక్కడా కూడా తన యొక్క గొప్పతనం గురించో, తాను ఏమి అచీవ్ చేశాడో, తన సక్సెస్ గురించి కానీ ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ దేవుని ఎదుట తన యొక్క గుర్తింపు ఏ రీతిగా ఉంది అనే విషయాన్ని గురించి తను మాట్లాడుతూ ఉంటాడు. గుర్తింపు విషయానికి వస్తే ప్రత్యేకంగా స్త్రీల యొక్క గుర్తింపు అనేక విషయాలపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని విషయాలను మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా హౌ వి లుక్, మనం ఎలా కనిపిస్తున్నాము సమాజానికి అనే విషయం పైన మన ఐడెంటిటీ అనేది ఆధారపడుతుంది. రెండవది హౌ వి పర్ఫామ్ చేస్తున్నాము మన యొక్క టాస్క్లో, మన రోజువారీ పనుల్లో కావచ్చు, మన యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడైనా మన పర్ఫార్మెన్స్ని బట్టి మన ఐడెంటిటీ అనేది షేప్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి హౌ అదర్స్ ట్రీట్ అస్, ఇతరులు మనల్ని ఏ రీతిగా మరి మనతో ఉంటున్నారు అనే విషయాన్ని బట్టి మన ఐడెంటిటీ అనేది షేప్ అవుతూ ఉంటుంది. ఇంకోటి వాట్ రోల్స్ వి ఫుల్ఫిల్, అనేక రకాల రోల్స్ మనం యాజ్ అ ఉమెన్ మనము డాటర్గా పుట్టినప్పటి నుంచి ఒక డాటర్గా, మరి తర్వాత వైఫ్, సిస్టర్, ఇంకా ఇలాగ మదర్, మరి ఇన్లాస్కి, ఈ రోల్స్ అన్నీ మనం ఏ రీతిగా ఫుల్ఫిల్ చేస్తున్నాము అనే విషయాన్ని బట్టి కూడా మన ఐడెంటిటీ అనేది సమాజంలో పోర్ట్రే అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కీర్తనాకారుడు మాత్రము వీటన్నిటిని పక్కకు పెట్టేసి మన ఐడెంటిటీని క్రియేషన్ దగ్గర ఫోకస్ చేసి చూపిస్తున్నారు. మనం ఇవన్నీ చేయక మునిపే, ఇంకా మనము పుట్టక మునిపే మన యొక్క క్రియేషన్ని బేస్ చేసుకొని మన ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని ఇక్కడ కీర్తనాకారుడు చేస్తూ ఉన్నాడు. హ్యూమన్ బాడీని కనుక మనం చూసినట్లయితే అది ఒక సాధారణమైన ఒక క్రియేషన్ కాదు. అన్ని జీవులను తయారు చేసినట్లుగా దేవుడు మనిషిని తయారు చేయలేదు. అది ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్ ఆఫ్ ఆర్ట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎగ్జిస్టెన్స్ని మనం ఎప్పుడూ కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మనది కావచ్చు, మన పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఎప్పుడూ కూడా గ్రాంటెడ్గా తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మరి రీసెంట్గా మీరు న్యూస్ చూసారో లేదో, చెంగిచెర్లలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను తన ఇద్దరు ఎదిగిన పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, +1 +2 ఇద్దరు. తను ఏం చేసింది, తన లైఫ్ని గ్రాంటెడ్గా తీసుకుంది. అట్ ద సేమ్ టైం తన ఇద్దరు పిల్లల లైఫ్ని కూడా తను చాలా ఈజీగా, వాళ్ళని ఏ రకంగా ఏం చెప్పి ఎట్లా ఒప్పించిందో, ముగ్గురు కలిసి ఏం చేశారు, వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఆ పరిస్థితిని మనం గమనించినప్పుడు ఆ జీవితం యొక్క విలువ, ఆ క్రియేషన్, దేవుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టి మనిషిని లేదా ప్రత్యేకంగా స్త్రీని ఎంత బాధ్యతాయుతంగా ఉండటానికి దేవుడు క్రియేట్ చేశాడు అనే దాన్ని ఆమె చాలా లైట్గా తీసుకుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, మనం టెంప్ట్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. దేనికంటే మనల్ని మనము మన దృష్టికోణంలో చూసుకోవడానికి బాగా టెంప్ట్ అవుతాం. లేదా ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారు, నాకు నేను ఎలా కనిపిస్తున్నాను, నేను ఈ మార్క్స్ రీచ్ అయ్యానా లేదా, ఇతరులు అనుకునే స్టాండర్డ్స్ నేను రీచ్ అయ్యానా లేదా అనే ఈ టెంప్టేషన్లో పడి మనము ఏం మర్చిపోతామంటే, మనం చూడవలసింది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు అనేది మనం బాగా ఫోకస్ చేయాలి. అంతే తప్ప నా పక్కన నా తోటి సహచరులు, నాతో పనిచేసేవారు, మా ఇంట్లో వాళ్ళు, నా భర్త, వీళ్ళందరూ సెకండరీ. ఫస్ట్ దేవుడు నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నాడు, నిన్ను ఏ రీతిగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బైబిల్ గ్రంథము ఈ యొక్క హ్యూమన్ బాడీ గురించి, మానవ శరీరాన్ని గురించి మేజర్గా 3 కేటగిరీస్లో మాట్లాడటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చి క్రియేషన్ గురించి మాట్లాడుతుంది,
క్రియేషన్ తర్వాత ఈ బాడీ, ఈ శరీరం ఎలా అయితే పాపము చేసి పడిపోయిందో, ఫాల్. ఫస్ట్ థింగ్ క్రియేషన్ గురించి మాట్లాడుతుంది, సెకండ్ థింగ్ ఫాల్. మూడవది ఏ రీతిగా పాపంలో ఉన్న ఈ శరీరాన్ని దేవుడు విమోచించారు, రిడెంప్షన్ గురించి మాట్లాడుతుంది. శరీరాన్ని గురించిన విషయాలు మనం గమనిస్తే బైబిల్లో ఈ 3 కేటగిరీస్లో బ్రాడ్గా డివైడ్ చేయబడి ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు మాత్రం మనము క్రియేషన్కి రెస్ట్రిక్ట్ అయ్యి ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని పర్టికులర్గా ఈ వచనాన్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసి స్టడీ చేయొచ్చు. ఒకటి ఫియర్ఫుల్లీ మేడ్, రెండవది వండర్ఫుల్లీ మేడ్. మనం ఇంగ్లీష్ వర్షన్ కనుక మనం చూస్తే ఆ వచనంలోనే మార్వెలస్ ఆర్ యువర్ వర్క్స్ అంటారు. మూడవ భాగము మార్వెలస్ అన్నమాట. ఈ 3 భాగాలను మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఫియర్ఫుల్లీ మేడ్. ఈ వర్డ్ ఫియర్ఫుల్లీ అనే వర్డ్ హీబ్రూ లాంగ్వేజ్లో యారే అనే పదం నుంచి తీయబడింది. యారే అనే పదానికి రివరెన్స్, ఎంతో మర్యాదపూర్వకముగా, మర్యాదతో కూడినటువంటి భయం కావచ్చు, లేదా హోలీ కాషన్ అనే పదం వస్తుంది. అంటే ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధత అనేది తప్పిపోకుండా ఉండేటట్లుగా తయారు చేయబడింది. స్క్రిప్చర్లో కూడా మనం ఎక్కడైనా మనం గమనించినప్పుడు ఈ భయము అనే పదానికి ఎక్కువగా దేవుని యొక్క పరిశుద్ధత అసోసియేట్ చేయబడి ఉంటుంది. గాడ్స్ హోలీనెస్ గురించి మాట్లాడిన ప్రతిసారి భయం గురించి మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మందసం యొక్క తయారీ. మోషే గారికి దేవుడు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తారు, మందసాన్ని ఏ రీతిగా తయారు చేయాలి అని. అందులో ఎంతో జాగ్రత్త. ఈ హోలీ కాషన్ అన్నాం కదా, ఆ కాషన్ చాలా ఆయన తీసుకుంటూ ఆయన రూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం మనం చూస్తాం. ఒక 6 రూల్స్ నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఫాలో అవ్వమని చెప్తారు. నేను ఎలా చెప్పానో అలాగే చెయ్యి. చూద్దాము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. మళ్ళీ అదే పాయింట్ని 40వ వచనంలో స్ట్రెస్ చేస్తున్నారు చూడండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. అంటే ఎంతో జాగ్రత్తగా నేను ఎలా చెప్తే అలా యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు చేయాల్సిందే. ఇది ఫస్ట్ రూల్. తర్వాత ఏం చెప్తున్నారు, మెటీరియల్స్, కలర్స్, డైమెన్షన్స్లో కూడా చాలా ప్రెసిషన్. అంటే ఏం వస్తువులు వాడాలి, ఏ రంగు వస్తువులు వాడాలి, దేవుడికి ఎంత క్లారిటీ ఉంటుంది ఏదన్నా చేయాలన్నప్పుడు. చాలా క్లియర్గా కలర్స్ కూడా ఆయన చెప్తూ మోషేకి అవి ఎంతెంత కొలతల్లో ఉండాలి, వాటి డైమెన్షన్స్ కూడా ఆయన చెప్తూ ఆయనకి మరి వివరించడాన్ని మనము ఇదే నిర్గమాకాండం 25 నుంచి 30 అధ్యాయాల్లో మనం క్లియర్గా అన్నీ చూస్తాం. ప్రతి పరికరం యొక్క కలరు, మెటీరియల్, డైమెన్షన్స్ ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. మరి మూడవది చూస్తే ఏ పరికరం కూడా కంటామినేట్ కావద్దు అనేది దేవుని యొక్క సూచన. 20వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలించిన ఎడల అది అపవిత్రమగును. అంటే వీళ్ళు వాడేవి ఎలాంటివి? పవిత్రమైన టూల్స్ వాడుతున్నారు. నీ పనిముట్టు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా అది పవిత్రంగా ఉంటుంది. ఈ రాళ్ళకు తగిలినప్పుడు అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఆ రాళ్ళని యూజ్ చేయదు. అంటే టూల్స్ కూడా, ఆ పరికరాలు కూడా పవిత్రంగా ఉన్నాయి మాత్రమే వాడండి అని మోషేకి చెప్పినట్లుగా మనం దీని నుంచి మనము అర్థం చేసుకోవచ్చు. అదే రీతిగా 4వ రూల్ చూస్తే అహరోన్ను తన కుమారులను ఆయన అభిషేకించడం. ఈ సందర్భం మనము 29వ అధ్యాయము 1 నుంచి 37 వచనాల్లో చూడొచ్చు. అలాగే లేవి కాండంలో 8వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల్లో చూడొచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఎంత క్లియర్గా అంటే ఎంత ఎలాబరేట్ ప్రాసెస్ అంటే 7 రోజులు ఆయన వారిని ప్రతిష్ఠించినట్లుగా, మరి వారిని అభిషేకించినట్లుగా మనము చూస్తాం. ఆరవది మనం చూసినప్పుడు ఆయన ఈ యొక్క మందసంలోని ప్రతి పనిముట్టును కూడా ఆయన
మరి అభిషేకించినట్లుగా 30వ అధ్యాయము 22 నుంచి 30 వరకు ఉన్న వాక్య భాగాల్లో మనము చూస్తాం. ఇదంతా ఎందుకంటే ఆయన పవిత్రంగా ఆయన ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక మందసాన్ని ఎంత క్లియర్గా, ఎంత చక్కగా, ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా ఆయన తయారు చేయించారో మనకి ఈ యొక్క సందర్భాన్ని మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ లోకంలో ఆయన తాత్కాలికంగా వచ్చి వెళ్ళటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, కమ్యూనికేట్ చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న మందసాన్నే అంత స్పెషల్గా ఆయన పరిశుద్ధత నిండి ఉండటానికి ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకొని చేశారో, మనల్ని చేసినప్పుడు కూడా మనము అల్టిమేట్గా ఎవరంట? ఆయన యొక్క దేవాలయం. మనం కూడా, మన శరీరం కూడా ఆయన యొక్క దేవాలయం. సో దాన్ని చేసేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకొని చేసి ఉంటారో అనేది మనం ఒకసారి ఊహించుకోవాలి. సో దేవుడు స్త్రీని చేసినప్పుడు ఆదామును మట్టితో చేశారు, మరి స్త్రీని వచ్చేసి ఎముకతో చేయడానికి మనం చూస్తాం. ఎందుకు దేవుడు అట్లా సడన్గా డెసిషన్ చేంజ్ చేసుకున్నారనో మనం ఆలోచించవచ్చు కదా. ఎముక అనేది స్టెబిలిటీకి, స్ట్రెంగ్త్కి సింబల్గా మనం చూడవచ్చు. అదేదో ఒక ఆప్షన్ లాగా అతన్ని చేసేసాను, ఇప్పుడు దేంతో ఒక దాంతో చేయాలి అన్నట్లు ఆయన చేసిన పని కాదు. ఇప్పుడు చూసాం కదా ఒక మందసాన్ని ఎట్లా శ్రద్ధగా చేశారో, మెటీరియల్ని ఎంచుకునేటప్పుడు కూడా ఆయన చాలా ఆలోచించి చాలా మరి శ్రద్ధతో చేసినట్లు మనం చూస్తాం. స్త్రీని చేసేటప్పుడు ఎముకని ఎందుకు వాడారంటే అది ఒక బలానికి సూచనగా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ బలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి శరీరాన్ని మనం దేనికి వాడాలి? దేవుని యొక్క పని నిమిత్తము వాడాలి. మరి రెండవది మనం చూసినట్లయితే వండర్ఫుల్లీ మేడ్, ఆశ్చర్యం అంట. ఈ వండర్ఫుల్లీ అనే పదము హీబ్రూలో పాలా అనే పదం నుంచి వస్తుంది. ఈ పాలా అనే పదం అంట టూ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. ఇది అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లెక్స్ విషయం అన్నప్పుడు ఈ పదం వాడతామట. సో బియాండ్ హ్యూమన్ ఎక్స్ప్లెనేషన్, మనిషి యొక్క ఊహకు అందనటువంటిది అనే విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ పదం యూజ్ చేస్తామట. సో ఈ మనిషి యొక్క క్రియేషన్ని, హ్యూమన్ బాడీని మనం ఎగ్జామిన్ చేస్తే అది ఊహకు అందనటువంటిది. అసలు ఎలా చేశారు ఇలాగా? ఎలా దేవుడు ఇంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ని దేవుడు ఎలా చేయగలిగాడు అనే ఆలోచన మనకి వస్తుంది. ఆయన అందుకే అంటారు చూడండి, జడ్జెస్, మన న్యాయాధిపతులు 13:18 మనం అది తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా అది మనకు అంత చిక్కనిది. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసక్యము కానిదని. అయితే ఈ హ్యూమన్ బాడీని కనుక మనం సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే ఈ బ్రెయిన్ అంట 86 బిలియన్ న్యూరాన్స్ తోటి చేయబడ్డా ఉంది. ఈ న్యూరాన్స్ 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయంట. ఆ కనెక్టివిటీస్, మళ్ళీ వాటి మధ్యలో కనెక్టివిటీస్ అవన్నీ చూస్తే మల్టిప్లై ఇంటూ 86 కదా. ఎంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. అందులోనూ విమెన్ బ్రెయిన్ అట మనకి జనరల్గా లెఫ్ట్ అండ్ రైట్ హెమీస్పియర్స్ ఉంటాయి కదా. సో లెఫ్ట్ ఇన్ జనరల్ మనకి లాజికల్ థింకింగ్కి యూజ్ చేస్తాం, రైట్ అనేది ఎమోషనల్ థింకింగ్కి యూజ్ చేస్తాం. ఈ విమెన్ బ్రెయిన్కి ఈ ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయట మెన్ కన్నా, కానీ మనం మాత్రమే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయగలం. ఒక విమెన్కి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఆ ఇంటర్ కనెక్షన్స్ మన బ్రెయిన్లోనే దేవుడు ముందుగానే ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారట. సో ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం దేనికి వాడాలి? మనం చూస్తాము దీనికి తగినటువంటి ఒక చక్కని మాట సామెతలు 31వ అధ్యాయము 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అయితే ఈ యొక్క వివేచన, ఈ విజ్డమ్ కోసము మరి సాల్మన్, మరి కింగ్స్ 3:9లో మనం చూస్తాము, ఆయన ఈ వివేచన కొరకే ఆయన ప్రార్థన చేస్తాడు.
నీ ప్రజలను పరిపాలించడానికి నాకు ఆ యొక్క డిసర్నింగ్ హార్ట్ ఇవ్వు, నాకు ఆ వివేచన ఇవ్వు అని బ్రతిమాలుతాడు దేవుణ్ణి. కానీ అది మనం అడగకుండానే మన దగ్గర ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉందన్నమాట. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలోనే మనము ఎట్లా ఉంటాము, సక్సీడ్ అవుతాము, ఫెయిల్ అవుతాము అనేది చూడాలి. సో బైబిల్లో అబిగేల్ అనే ఒక స్త్రీ మనందరికీ తెలుసు. ఆమె స్టోరీని కనుక మనం చూసినట్లయితే ఆమె భర్త నాబాల్ కదా. ఆ నాబాల్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఫూలిష్, ఫూల్. అతను మాట్లాడటం కూడా చాలా తొందరగా, అంటే ఆలోచించకుండా మాట్లాడేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఏ టైంలో ఉన్నారంటే డేవిడ్ టైంలో. డేవిడ్ అప్పటికి ఇంకా కింగ్ కాలేదు, మనందరికి తెలిసి స్టోరీ. ఆయన అరణ్యంలో మరి ఇట్లా ఉంటున్నప్పుడు సౌలుకి భయపడి ఈ నాబాల్ యొక్క షీప్ని అంతా ఆయన చూస్తూ ఉంటాడు. ఇన్ రిటర్న్ ఏదో ఒక ఫేవర్ అడుగుతాడు, ఫుడ్ ఒకటి అరేంజ్ చేయండి మాకు అని. ఈ ఫూలిష్గా ఉండే ఈ వ్యక్తి ఎట్లా రియాక్ట్ అవుతాడు, మీరెవరు, నీకు నేను ఫుడ్ పంపించడం ఏంటి అంటే ర్యాష్గా. కొంచెం చెప్పే విధానం కూడా ఉంటుంది కదా, ఒకవేళ నీకు నచ్చకపోయినా. సో ఇతను అది లేక ఎలా పడితే అలా మాట్లాడి డేవిడ్ కోపం తెప్పిస్తాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, 400 మంది ఆర్మ్డ్ మెన్ని తీసుకొని వాడి మీదకి వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తా అనేసి బయలుదేరుతాడు. వెంటనే ఈ విషయము ఎవరికి తెలిసిందంటే తన వైఫ్ అబిగేల్కి తెలిసింది. ఆమె ఇది చెవిని పడంగానే ఫస్ట్ ఆమె చేసింది ఏంటంటే ఒక 200 లోవ్స్ ఆఫ్ బ్రెడ్. ఆయన అడిగింది ఏంటి ఫస్ట్, అక్కడే కదా స్టార్ట్ అయింది. చాలా ఒక్కొక్కసారి ఎమోషన్లో లాజిక్ ఇది మిస్ అయిపోతూ ఉంటుంది. మనం ఎమోషనల్గా ఉన్నా కూడా చాలా స్టేబుల్గా డెసిషన్స్ తీసుకోవాలి యాజ్ ఎ ఉమెన్. సో ఆమె ఏం చేసింది, వెంటనే 200 లోవ్స్ ఆఫ్ బ్రెడ్ తీసుకుంది. 400 మంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి. వెంటనే అన్నీ ప్యాక్ చేసుకుంది, ఆయనకి ఎదురు పట్టడానికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి అక్కడ ఆయనతో ఎమోషనల్గా ఆర్గ్యూ చేయలేదు, వాళ్ళ హస్బెండ్ని వెనకేసుకు రాలేదు, ఇవేమీ చేయలేదు. కానీ చాలా హంబుల్గా తను తాను తగ్గించుకొని ఆయనకి నమస్కారం చేసి ఆయనతో మరి మాట్లాడి ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది అనమాట. చాలా చక్కని మాటలు. ఈ ఇన్నోసెంట్ వాళ్ళ బ్లడ్ నువ్వెందుకు ఇది చేస్తావు అంటే, అక్కడ ఆమె చేసిన పనులు ఏంటంటే, ఒకటి తన ఇంటి వారి క్షేమం కొరకు ఆమె ప్రయత్నించింది, దాన్ని పొందుకుంది. మరి అదే రీతిగా దావీదు పాపం చేయకుండా ఆపింది. ఎందుకంటే అది అమాయకుల రక్తాన్ని తను కనుక ఇది చేసుంటే అది చాలా బర్డెన్ అయి ఉండేది తన పైన. సో ఇవేవి జరగకుండా ఆమె చాలా ఎమోషనల్గా దాన్ని హ్యాండిల్ చేసింది, సక్సీడ్ అయింది. సో ఈ రీతిగా ఎక్కడైతే తన భర్త చేసిన ఆ పొరపాటును ఆమె అది తన ముందు ఆ రీతిగా లోబట్టము అది ఒక వీక్నెస్ లాగా తను అనుకోలేదు, కానీ అదొక ఇంటెలిజెన్స్ అనమాట. అది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని మనము చూడవచ్చు. సో దీని రిజల్ట్ ఏమైంది, డేవిడ్ వాళ్ళందరినీ వదిలేశాడు. తర్వాత దేవుడే మరి నాబాల్ని శిక్షిస్తారు. మరి అబిగైల్ తన భార్యగా మరి తను చేసిన దానికి తను రివార్డ్ పొందడం మనం చూస్తాం. సో అంతేకాదు మన మేరీ మదర్ ఆఫ్ జీసస్, మరి ఆవిడని కూడా మనం చూస్తే ఎంత ఎమోషనల్, లాజికల్, వాటి రెండింటి మధ్యన ఫైట్ మనం చూస్తాం. ఫస్ట్ ఆ న్యూస్ వినంగానే ఆమె రియాక్షన్ ఏమిటి, భయపడిపోతారు ఆవిడ ఫస్ట్. తర్వాత స్టేబుల్ అవుతుంది, వింటది, అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఏమంటుంది ఫైనల్గా, నేను లోబడుతున్నా, నువ్వు నీ చిత్తమే నా బట్టలు నెరవేరు. సో ఇవన్నీ కూడా ఇలాంటి స్త్రీలు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆ బ్రెయిన్ని దేవుడు తయారు చేసినటువంటి ఆ విధానాన్ని వీళ్ళు ఏం చేశారు, ఫ్రూట్ఫుల్గా యూస్ చేసుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారు, దేవుని చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చారు. సో ఈ ఎమోషనల్ డెప్త్ని మనం ఏం చేయాలంటే ఈ స్పిరిచువల్ సెన్సిటివిటీకి వాడాలి. అనేకులు మన చుట్టూ ఇంకా పాపంలో ఉంటూ ఉన్నారు, అనేకులకు మన యొక్క అవసరం ఉంది, మన ప్రార్థన కావచ్చు, మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించాలి వాళ్ళు చేసే పాపాల నుంచి. అదంతా ఎలా సాధ్యం అంటే దేవుడు మనకిచ్చిన ఈ స్కిల్స్ ద్వారానే. ఆడవాళ్ళంట మాట్లాడకముందే సెన్స్ చేయగలుగుతారంట ఎదుటి వాళ్ళు ఎట్లాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు అని. అవన్నీ మనం దేనికి వాడాలంటే ఈ లోక విషయాల కంటే కన్నా ఇలాంటి దేవుని సన్నిధికి ఆత్మలను నడిపించే విషయంలో, వాళ్ళని రికన్సిల్ చేసే విషయంలో మనం ఈ స్కిల్స్ని వాడాలి. సో మూడవది మనం చూసినట్లయితే మార్వెలస్ ఆర్ యువర్ వర్క్స్.
ఈ మార్వెలస్ అనే పదము మరలా మనము హీబ్రూలో చూస్తే అగైన్ అనే వర్డ్ నుంచి వస్తుంది. అగైన్ అనే వర్డ్, ఈ మాటకు అర్థము యాక్ట్స్ దట్ ప్రొవోక్ వర్షిప్, ఆరాధించుటకు ప్రేరేపించే క్రియ. వర్క్స్ దట్ రివీల్ గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి క్రియ. దేవుని క్రియలు అంటే ఏ రీతిగా ఉన్నాయంటే, ఆ క్రియలు మనం వినంగానే ఆరాధించడం తప్ప, దేవుణ్ణి మహింపరచడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. ఆ మహింపరచడానికి ప్రేరేపిస్తాయి. అంత అద్భుతమైన మార్వెలస్ వర్క్స్ అన్నమాట ఆయన చేసేవి. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మార్వెలస్ వర్క్స్ చేశారు. అది ఫిజికల్గా కంటే కూడా ఆత్మీయంగా మనలో దేవుడు చేసినటువంటి క్రియలు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ మగ్దలేన్ మరియ. మరి ఆవిడ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆమె దేవునిలోనికి రాకముందు 7 దెయ్యాల చేత ఆమె పీడింపబడినటువంటి స్త్రీ. 7 దెయ్యాలు. మనం ఆలోచిస్తే ఒక్క దెయ్యం పడితేనే రకరకాలుగా ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి. అటువంటిది 7 దెయ్యాలంటే వాళ్ళు సైకలాజికల్గా, వాళ్ళ చుట్టూ సోషల్గా మరి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉండొచ్చు కదా ఆ స్త్రీ. అటువంటి ఒక స్త్రీ దేవునిలోకి రాగానే మనం అదే మాట చూస్తాము. 2 కొరింథీ 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాడు. ఈమె ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చిందో న్యూ క్రియేషన్ అయిపోయింది, నూతన సృష్టిగా మారిపోయింది. నూతన సృష్టి అన్నప్పుడు ఆ క్రియలు ఆమె లైఫ్లో చూపించింది. ఆమె ఏ రీతిగా అంటే, ఒక క్యాజువల్ ఫాలోవర్గా కాదు, దేవుణ్ణి ఏదో నామకార్థంగా వెంబడించేటువంటి స్త్రీగా ఆమె లేదు. ఆమె ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెంబడించి ఆ మినిస్ట్రీలో ఒక ముఖ్యమైన పాత్రను తను పోషించడాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 ఉంటుంది చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తని తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరి అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండి. ఆ పైన ఏమంటున్నారు? ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేసేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు ఆయనతో పాటు. అంటే ఏ పట్టణాన్ని ఆమె విడిచిపెట్టలేదు. కొంతమంది మగ్దలేన్ మరియు ఇంకొక 2-3 పేర్లు, చాలామంది బాగుపడి ఆయనతో బెనిఫిట్స్ పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలము లోక సంబంధమైన స్వస్థతల కొరకు వాటి కొరకు వచ్చి ఆయనకు కొన్ని రోజులు ఆ బెనిఫిట్ రాగానే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈమె ప్రతి పట్టణం తిరుగుతుందంట, ప్రతి గ్రామం సంచారం. ఆ సంచారం అనే పదం కొంచెం మనము అర్థం చేసుకోవాలంటే, తినటానికి తిండి ఉండొచ్చు, ఉండటానికి షెల్టర్ ఉండకపోవచ్చు, ఎట్లాంటి కండిషన్స్లో అయినా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని ఫాలో చేస్తున్నటువంటి ఒక ఫాలోవర్గా మనము ఇక్కడ మగ్దలేన్ మరియను చూడవచ్చు. అంతేకాదు చివరి వరకు, ఎప్పటి వరకు ఫాలో చేసిందంటే సిలువలో వేలాడే వరకు. అక్కడైతే ఇంకా వీళ్ళు కూడా లేరు, ఇంకా ఫింగర్ టిప్స్లో 3-4 మనం చెప్పచ్చు. లాస్ట్ పేతురే వదిలేసి వెళ్ళిపోయాడు భయపడిపోయి కదా. ఒక స్త్రీగా ఈమె మాత్రము ఆయన చివరి వరకు, ఆయన ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా ఆయనతోటే ఉంది. సో ఈమెకి దక్కినటువంటి అనుభవం ఏంటి, రివార్డ్ ఏంటి? ఫస్ట్ కనపడింది ఎవరికంటే ఈమెకే. ఫస్ట్ కనపడింది ఈమెకే. ఫస్ట్ రిజరక్షన్ని గురించిన ఆ గుడ్ న్యూస్ని, ఆ శుభవార్తని స్ప్రెడ్ చేసిన ధన్యత కూడా ఈమెకే. యేసు తిరిగి లేచా, అది ఎంత ధన్యత కదా. ఒకసారి ఊహించుకుంటేనే ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు దొరికితే బాగుండు అనుభవం అనిపిస్తుంది కదా. అయితే ఆ ఫస్ట్ అవకాశము ఆమెకు దక్కింది. ఎందుకంటే నమ్మకంగా క్రీస్తులోనికి వచ్చిన కాడి నుంచి విడిచిపెట్టకుండా ఆయన్ని వెంబడించింది. కాబట్టి దేవుని క్రియలు మనలో జరిగినప్పుడు ఈ రీతి మార్వెలస్ వర్క్స్, ఆత్మీయంగా గొప్ప గొప్ప క్రియలు దేవుడు మనలో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేరీకి చేశారంటే, మగ్దలేన్ మరియకి చేయగలిగారంటే మనలోనూ ఆత్మీయ కార్యాలు జరగటానికి అవకాశం ఉంది. అయితే స్త్రీలకు ఈరోజు మరి ఇలా వెంబడించడానికి వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వెంబడించలేకపోతున్నారు అందరూ అంటే, ఒకటి దే ఫియర్ జడ్జ్మెంట్.
ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారేమో, నేను చేసేది తప్పు అనో రైట్ అనో. జడ్జ్మెంట్ విషయానికి వస్తే మనం ఏం చేసినా జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. నాకున్న మీ అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నా ముందు, కానీ మీ అందరికంటే చిన్నదని నేను చూసిన ఈ తక్కువ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో మనం ఏం చేసినా జడ్జ్ చేస్తారు. కూర్చున్నా కూర్చుంది, నుంచుంది, ఏమి చేసినా జడ్జ్ చేస్తారు. బట్ దేవుని కోసం బోల్డ్గా ఆ స్టెప్ ముందుకేయగలగాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పక్కకి పెట్టవద్దు. మగ్దలేని మరియకి అవకాశం ఇచ్చాడు. ఎవ్వరు ఆమెను అన్నారు, ఆమెను ఏ రీతిగా అన్నారంటే ఆఖరికి ప్రాస్టిట్యూట్ అని కూడా అన్నారు. రకరకాల స్టోరీస్ క్రియేట్ చేశారు బయట. ఆమె అవేం పట్టించుకోలేదు. ఎవరు ఏమంటే అనుకోండి, నాకు సంబంధం. ఇంకోటి, ది ఫియర్ ఫెయిల్యూర్. ఏమో నేను ముందుకు వెళ్తాను కానీ ఓడిపోతే, ఒకవేళ చేయలేకపోతే, మధ్యలో గివప్ ఇచ్చేస్తే, మొట్టమొదటి అడుగు మనం వేస్తే కదా దేవుడు నడిపిస్తారు వెనక ఉంది. ఇంకొకటి, దే బిలీవ్ ది ల్యాక్ క్వాలిఫికేషన్. నాకు సరిపోను గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ లేవు దేవుని పని చేయడం. దేవుని పనికి క్వాలిఫికేషన్స్ లేవు. ఒక చక్కని మాట ఏంటంటే, గాడ్ క్వాలిఫైస్ దోస్ హీ కాల్స్. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళని ఆయనే క్వాలిఫై చేస్తారు. మనకంటూ ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఉండక్కర్లేదు. సో అందుకే మన రోమీలకు రాసిన పత్రిక అంటే మనకు బలము ధైర్యము వచ్చేటువంటి ఒక చక్కని మాట అనమాట. మరి 31వ వచనం అందరికి సుపరిచితమైన వాక్యం అది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు. కాబట్టి దేని గురించి మనము ఏ జడ్జిమెంట్ గురించి కానీ, ఫెయిల్యూర్ గురించి కానీ, మనం క్వాలిఫికేషన్స్ గురించి కానీ భయపడాల్సిన అవసరము లేదు. సో ఈ మార్వలస్ వర్క్స్ అన్నప్పుడు స్పిరిచువల్ వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఫిజికల్గా కూడా ఒకసారి చూస్తే విమెన్లో అంట ఆ పెయిన్ ఎండ్యూరెన్స్ అనేది, నొప్పిని తట్టుకోగలిగేటువంటి శక్తి చాలా గొప్పదట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో మనందరికి తెలుసు, చైల్డ్ బర్త్ కదా. లేబర్ పెయిన్ అనేది స్కేల్స్లో మనము వాటికి నెంబరింగ్ ఇస్తే 50 అవుట్ ఆఫ్ 50 ఫ్రాక్చర్ అయినప్పుడు వచ్చే నొప్పి 18 అయితే, లేబర్ పెయిన్స్ మనకి 28-30 దగ్గర ఉంటుంది. అంటే ఎంత భయంకరమైన పెయిన్. ఇంజనీర్స్ కంట ఒక టాస్క్ ఇచ్చారంట, జస్ట్ లేబర్ పెయిన్స్ని తట్టుకోగలగాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలాంటి ఒక బాడీని మీరు ఏమన్నంటే ఏ మెటీరియల్ వాడైనా మీరు ఒక మోడల్ని ప్రోటోటైప్ లాంటిది తయారు చేయగలుగుతారా అంటే వాళ్ళ వల్ల కాలేదండి. ఎండ్యూరెన్స్ ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు, అది బ్రేక్ అయిపోతుంది మేము ఏమన్నా తయారు చేసిన అంటే. అది గాడ్ అది స్పెషల్గా మనకి ఇన్బిల్ట్ ఇచ్చారు స్త్రీలకి. ఆ పెల్విస్ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఆ నొప్పిని తట్టుకోగలగడం కానీ. సో ఈ పెయిన్ ఎండ్యూరెన్స్, ఈ యొక్క బలము, ఇవన్నీ కూడా మనం దేనికి వాడాలంటే దేవుని యొక్క పనికి, ఆయనతో జర్నీలో మనం ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు, ఆయనతో ప్రయాణంలో మనకి ఇవన్నీ అవసరం అని దేవునికి తెలుసు. ఎందుకంటే స్త్రీలు దేవుని పరిచయం చేయడం అది సాధారణమైన విషయం కాదు. మనం అటు ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎంప్లాయీస్ ఉంటే వర్క్ చూసుకోవాలి, అలానే దేవుని పనికి సమయాన్ని మనం వెచ్చించగలము. అందుకే మనకి ఇది బర్డెన్సమ్ టాస్క్ అయిద్దని దేవుడు ఏం చేశాడు, మనకి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇచ్చి మనల్ని తీసుకొచ్చారనమాట. యోహాను సువార్త 16:21 చూస్తే దేవుడు అందుకే రాజ్యభారాన్ని మరి యొక్క చైల్డ్ బర్త్తో కంపేర్ చేస్తారు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకుంది. కాబట్టి ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బలాన్ని, ఈ యొక్క ఎండ్యూరెన్స్ని దేనికి వాడాలంటే రాజ్యం యొక్క భారం నిమిత్తము, ఆత్మల యొక్క భారం నిమిత్తము మనము వాడాలి. సో కంక్లూడ్ చేసే ముందు నేను ఒక స్టడీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ చెప్తాను. జర్నల్ ఆఫ్ అడాలసెంట్ హెల్త్ 2024 వీళ్ళు రిలీజ్ చేసిన స్టడీ ప్రకారము 80% ఆఫ్ విమెన్ దే రిపోర్ట్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ దేర్ బాడీ బై ది ఏజ్ ఆఫ్ 17. 17 ఏళ్ళు వచ్చేసరికి అట 80% మంది స్త్రీలు వాళ్ళ శరీరాలను బట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నేను కలర్ లేననో, నాకు హైట్ లేదనో, నేను లావు ఉన్నానో, సన్నగా ఉన్నానో. రీసెంట్గా మీరు ఈ న్యూస్ చూసారో లేదో, 3 ఆడపిల్లలు గజియాబాద్లో, జస్ట్ వాళ్ళ ఏజ్ ఎంత 16, 14, 12, 3 సిస్టర్స్.
9th ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయారు. ఎందుకంటే కొరియన్ డ్రామాస్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఏం చేశారు, చివరికి చనిపోయారు. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే సోషల్ మీడియా, ఈ కంపారిజన్స్, డిస్సాటిస్ఫాక్షన్. మనం అస్సలు డిస్సాటిస్ఫై అవ్వాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన స్త్రీలుగా దేవుడు మనల్ని చాలా చక్కగా, అందంగా, అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఆయన పని కొరకు మనల్ని చాలా చక్కగా రూపొందించారు. కాబట్టి సాటిస్ఫాక్షన్ తోటి ఉండాలి. మనకిచ్చిన ఇవన్నీ కూడా దేవుని పని కొరకు వాడాలి. క్రైస్ట్ సెంటర్డ్ ఐడెంటిటీ తోటి మనం జీవించాలి, నాట్ ఎ కంపారిజన్ సెంటర్డ్ ఐడెంటిటీ. సో మనం చూసాము 3 విషయాలు. ఒకటి, ఫియర్ఫుల్లీ మేడ్, అంటే ఎంత పవిత్రంగా ఉండటానికి దేవుడు తయారు చేశారు, ఆ పవిత్రతను కాపాడుకోవాలి. వండర్ఫుల్లీ మేడ్, మరి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఎమోషనల్ ఆ డెప్త్ని మనము మరి స్పిరిచువల్ సెన్సిటివిటీ కొరకు వాడాలి. అలానే మార్వలస్ వర్క్గా మనం చెప్పబడుచున్నాము ఈ యొక్క మా గొప్ప కార్యాలను దేవుణ్ణి ఆరాధించడానికి, మరి దేవుని మహింపరచడానికి, మన యొక్క శరీరాలని, ఆత్మలను ఉపయోగించడానికి దేవుడు మన అందరినీ బలపరచుగాక. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.